చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు. దెర్ విల్ బి అ న్యూ సన్ రైజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ బాబు రావాలి, ఆంధ్ర అభివృద్ధి చెందుతుంది. జై హింద్. నాకు రాజకీయాలు తెలీదు, నేనేం కమెంట్ చేయను. కానీ చాలామంది ఆ కష్టంలో నా కష్టాలు కూడా ఉన్నాయి అని మీ అందరికీ తెలుసు. నేను ఇన్ని రోజుల నుంచి క్వైట్గా ఉండడానికి కారణం, ఏ పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వకుండా ఉండడానికి కారణం, సైలెంట్గా ఫైట్ చేయడానికి కారణం, కొంతమంది గెలుపు కోసమే. వాళ్ళందరూ గెలిచారు. నేను నిజంగా ఇది పర్సనల్ విన్ అని ఫీల్ అవుతున్నాను. నేను చెప్పాను కదా, సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్, అండ్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ జస్ట్ ఏపీ. హీ హ్యాస్ బికమ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ అట్ దిస్ సెంటర్. నేను చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఐ ఆల్వేస్ వాంటెడ్ హిమ్ టు బీ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ. చాలామందికి ఉండేది, ఐ మీన్ వాట్ ఇఫ్ చంద్రబాబు సార్ బికమ్స్ అ ప్రైమ్ మినిస్టర్ అండ్ వాట్ ఇట్ కుడ్ బీ. అండ్ నౌ దట్ హీ హెస్ బికమ్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్, I'm sure we will see a lot of change which is needed. But I have only one request: please take care of the women in this country and security of women in this country. That's my one request for everybody. నేను ఏ రోజు ఎప్పుడు ఎవరి దగ్గర నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా నా పని నేను చేస్తూనే ఉన్నాను. నాకు ఏదైనా ఇవ్వాలి అంటే ఆ దేవుడు ఇస్తాడు, కానీ నా కష్టం కంటిన్యూస్గా ఉంటుంది. ఎప్పటి నుంచి నాకు హ్యాండ్లూమ్ అంబాసిడర్ చెప్పారో ఈ రోజు వరకు నేను హ్యాండ్లూమ్ నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాను. ఆ ఎంకరేజ్మెంట్ కేవలం బాబు గారు ఇచ్చారు కాబట్టి నేను ఈ రోజు వరకు ఆ పని చేస్తున్నాను. ఆయనకి నేను మాట ఇచ్చాను, ఏంటి నేను నేషనల్ వైజ్ అండ్ ఇంటర్నేషనల్గా హ్యాండ్లూమ్స్ ప్రమోట్ చేస్తానని. ఈ రోజు వరకు నేను ఆ మాట మీద నిలబడి ఉన్నాను. అది అందరు చూస్తున్నారు. మనం చెప్పడం కాదు, ఆ సృష్టియే మనకి ఇస్తుంది వాట్ ఎవర్ వీ డిజర్వ్ అని నమ్ముతా గట్టిగా.